పార్లపల్లి ప్రజలకందరికీ ఇది మంచినీటి సౌకర్యానికి అందుబాటులో ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మొన్ననే మనం మాట్లాడుకున్నాం. పార్లపల్లిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అందులో భాగంగా ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. మరోసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలకి అందరికీ కూడా, పార్లపల్లి గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్లలో నాకు తెలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేకుండా ఓపెన్ చేసిన ప్లాంట్ ఇది ఒక్కటే అనుకుంటా. ఎందుకంటే ఈ మంచినీళ్ళు అందరికీ అందించాలి, తాగునీరు అన్నిటికన్నా ప్రజా జీవనంలో చాలా ముఖ్యము అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడ అందించాలి అనే ఒక మహా యజ్ఞం లాంటిది ఆయన ఇది మొదలుపెట్టిన రోజు. 2016లో మొదలుపెట్టాం ఈ యజ్ఞం. అందుకు ఎంపీ గారు చాలా ఎన్నో దాని మీద ఆలోచించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఇది చేసి ఎక్కడికక్కడ మనం వాటర్ ప్లాంట్లు పెట్టేసి వదిలేస్తే దాన్ని మళ్ళీ ఎవరు మామూలుగా అవి ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. ఆ రిపేర్లు వచ్చినప్పుడు చెడిపోతాయి, అక్కడ ఇంకా తాళం వేసి పడేస్తారు. చాలామంది ఓపెన్ చేస్తున్నారు ఎంపీ లాట్స్ తోటి, స్థానిక నాయకులు. కానీ అది రిపేర్ వస్తే ఇంక మళ్ళీ పనికిరాదు. కానీ ఎంపీ గారు దాని గురించి ఆలోచించి బాధ్యతాయుతంగా ఈరోజు 2016 నుంచి మొదలుపెట్టిన ప్రతి ప్లాంట్ కూడా ఈరోజు కూడా మనకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రన్ అవుతున్నాయి. వాటి మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. అందుకు మా శంకరు ఈ విపిఆర్ ఫౌండేషన్కి ఒక మంచి వరం లాంటి ఆయన. ఎందుకంటే ప్రతి దగ్గర ప్రతి నిత్యం ఏ వాటర్ ప్లాంట్ బాగలేకపోయినా ఇమీడియట్గా ఆయన పర్యవేక్షించి దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి, ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చి రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ